హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రుచి రైస్‌తో పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా రుచి రైస్ తీసుకోవాలండి. ఇది ఏ కిరాణా స్టోర్‌లోనైనా సరే దొరుకుతాయి, అవైలబుల్‌గా ఉంటాయి. తర్వాత వేరే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్‌ని వాష్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటికి పోతుంది. అడుగంటికి పోయి మాడిపోతూ ఉంటుందండి. దానివల్ల కొద్దిగా గరిటె సహాయంతో లేదా స్పూన్ సహాయంతో కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్న తర్వాత మనం వేరే బౌల్లోని మనకి కావాల్సిన మనం ఏ డ్రై ఫ్రూట్స్ యూస్ చేయాలనుకుంటున్నామో వేయాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత దాన్ని కలుపుతూ ఉడికిన తర్వాత ఒక 70% కుకింగ్ అయిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు లేదా నార్మల్ పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి. కాచి చల్లార్చిన పాలు ఉంటే వేగంగా కుక్ అయిపోతుంది. తర్వాత దానిలోని మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్వీట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేను, ఎక్కువ యాడ్ చేయలేదు. తర్వాత ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేరే బాండీ పెట్టి దానిలోని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. నార్మల్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ అనేది ఈ పాయసంలోని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఏ స్వీట్స్లోకైనా సరే సాల్ట్ యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగట అనేది ఉండదు, తినాలనిపిస్తుంది. తర్వాత అలా కలుపుకున్న తర్వాత ఈ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ కీర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దగ్గర అయిన తర్వాత 2 లేదా 3 యాలకపళ్ళను కట్ చేసుకొని వేసుకోవాలండి. యాలకపళ్ళు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆ విధంగా కలిపి ఒక 5-10 మినిట్స్ అలా స్టవ్ మీద విడిచిపెట్టి బాయిల్ అయిన తర్వాత ఆపేయాలండి. మా సైడ్ ఎక్కువగా ఫంక్షన్స్లో పెడుతుంటారు. నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.